అసలు ఒక సినిమాకు టైటిల్ ఎవరి పేరు మీద ఉంది? మీరు చూడండి, టైటిల్ కాపీ మీ అందరి వాట్సాప్లలో ఉంటుంది. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఈ టైటిల్? ఫస్ట్ చరిత్ర చిత్ర సినిమా వాళ్ళు భరద్వాజ గారు రిజిస్ట్రేషన్ చేసి నాకు లీగల్గా ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది 2021లో క్లియర్గా మీ అందరికీ ఇవ్వమని చెప్పాను వాట్సాప్లో. టైటిల్ శేఖర్ మూవీ అనే టైటిల్ సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బీరం సుధాకర్ రెడ్డి గారి పేరు మీద టైటిల్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. క్లియర్గా ఉంది సార్. మీరు కాపీ ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ కాపీ తీసుకెళ్ళి టైటిల్ రిజిస్ట్రేషన్లో మీరు కనుక్కోండి. ఓకే. సెకండ్ థింగ్ సార్, ల్యాబ్ అగ్రిమెంట్ సార్. అన్నపూర్ణ స్టూడియోలో ల్యాబ్ అగ్రిమెంట్ 2021లో ది డేటు 5వ తారీఖు 4వ నెల 2021లో ల్యాబ్ అగ్రిమెంట్ వేసాం సార్. ఓకే. సార్ ఇది సెన్సార్ సర్టిఫికేట్ సార్. మీరు చూడండి, సెన్సార్ సర్టిఫికేట్ బీరం సుధాకర్ రెడ్డి సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద. అప్లికెంట్ నేనే, ప్రొడ్యూసర్ నేనే. ఒక సినిమాకు మీరు ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, మీకు తెలుసు సినిమాకు ఓనర్ ఎవరండి? ప్రొడ్యూసరే కదా. పోనీ ఎవరన్నా డైరెక్టర్ కానీ లేకపోతే యాక్షన్ చేసిన వాళ్ళు ఓనర్ అవుతారా? ప్రొడ్యూసర్ ఓనర్ అవుతారా? జీవిత గారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో, జీవిత గారికి ప్రొడ్యూసర్కి జీవిత డైరెక్షన్ చేసినంత మాత్రాన సినిమా జీవిత గారిది అవుతుందా సుధాకర్ రెడ్డి గారిది అవుతారండి? మీరు చెప్పండి సార్. పలకరండి సార్. మీరు ఇన్ని సినిమాలు చూస్తున్నారు, ఇన్నేళ్ళు చూస్తున్నారు. ప్రొడ్యూసర్ది అవుతుందా, డైరెక్టర్ది అవుతుందా, హీరోది అవుతుందా సినిమా? శివాని శివాత్మక మీద ఏముంది చూపియండి సార్. శివాని శివాత్మక మీద ఏమన్నా ఉందా? ఇప్పుడు పోస్టర్, ఇప్పుడు మీరు ఒక రెంట్కి తీసుకున్నారు సార్, ఇల్లు రెంట్కి తీసుకొని ఇంటి మీద మీ పేరు రాసుకున్నారు. ఇల్లు మీద అయిపోతుందా లేకపోతే ఇంటి ఓనర్ది అవుతుందా? ప్రజెన్స్ ఎవరున్నారు సార్? ప్రజెన్సీ జీవిత ప్రేయర్ ఉందా? ప్రజెన్సీలో లేదు సార్. ప్రొడ్యూసర్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్లో ఫస్ట్ పేరు బీరం సుధాకర్ రెడ్డి గారనే ఉంది. లీగల్గా మొత్తం నా పేరే ఉంది సార్. మీరు లీగాలిటీ చూడండి. పేట రాశారంటే నేమ్ రెంట్కి ఉన్న వాళ్ళు అంతా బోర్డు పెట్టుకుంటారు. ఒక ఇంట్లో రెంట్కి తీసుకొని బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుందా సార్? ఇప్పుడు సర్కారీ వారి పాట సినిమా ఉంది సార్, దాంట్లో కనుక నా పేరు రాస్తే నాది అయిపోతుందా? లేకపోతే కనుక దానికి ప్రొడ్యూసర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళది, లీగల్గా టైటిల్ ఉన్న వాళ్ళది అవుతుందా సార్? సార్ నేను ఇక్కడ ఉండను, నేను దుబాయ్లో ఉంటా. వాళ్ళు నా కోసం కష్టపడుతున్నారు. ఇంట్లో ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టరు, ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు, తల్లి కూతురు కష్టపడుతున్నారు అని చెప్పేసి మేము వాళ్ళు వేసుకున్నా కూడా మేము ఏం చెప్పలేదు, మేము ఓకే అన్నాం. దానివల్ల లీగాలిటీ పోతుంది. ఇంటి వేరే వాళ్ళ పేరు రాసుకుంటే ఇండ్లు వాళ్ళకి అయిపోతుంది అనుకుంటే రాసుకోమని ఏం కదా సార్? ఇప్పుడు మీ ఇల్లు మీరు రెంట్కి ఇచ్చారు, వాళ్ళు బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పటి వరకు ఎక్కడన్నా జరిగిందా సార్? ఇన్ని ఏళ్ళ నుంచి ఎవరికైనా ప్రొడ్యూసర్గా ఉన్న వాళ్ళ మీద అటాచ్మెంట్ వస్తుందా? వాళ్ళు చేస్తే తప్పు వస్తుందా? లేకపోతే సినిమాలు ఎవరైనా మీడియా ఉంది సార్, మీడియాలో మీరు ఎంప్లాయీస్, మీరు ఇది ప్రచారం చేసేటప్పుడు పలాని నాయుడు గారు ప్రచారం చేస్తున్నారా అంటే ఏదైనా కేసు జరిగితే నాయుడు గారి మీద అవుతుందా అటాచ్మెంట్? లేకపోతే టీవీ ఓనర్ మీదకి అవుతుందా సార్ ఆస్తులు? టీవీలో ఎంప్లాయ్ అయినంత మాత్రాన నా దగ్గర డైరెక్టర్గా చేసింది ఆమె, రెమ్యునరేషన్ ఇచ్చాను నేను. ఆమె పేరు రాసుకుంటే ఆమెది అయిపోతుందా? లేకపోతే కనుక లీగల్గా ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళది అవుతుందా సార్? చెప్పండి. మీరు అడిగారు కదా సార్, మీరు చెప్పండి. మీదే టీవీ ఉంది, మీరు పని చేస్తున్నారు. లేదు సార్, చెప్తున్నా, ఆయన అడిగిన దానికి చెప్తున్నా సార్. అవి ఇష్యూ అదే చెప్తున్నా సార్. నేను లీగల్గా ప్రొడ్యూసర్ నేను సార్. ఇప్పుడు కోర్టుకు పోయినప్పుడు ఆర్డర్ తీసుకోవాలంటే కోర్టులో అయితే లీగల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా సార్. బయట మాట్లాడిన మాటలు ప్రొడ్యూస్ చేస్తారా, లీగల్ డాక్యుమెంట్ చేస్తారా? కోర్టు అదే సార్ చెప్తున్నది. లీగల్గా నేను ప్రొడ్యూసరు ఓకే, కానీ నా ఆస్తి మీద వేరే వాళ్ళు జీవితకు వేరే ఆయనకు ఏముందో సంబంధం మాకు తెలియదు.
వాళ్ళ ప్రాబ్లమ్స్తో నా ఆస్తిని అటాచ్మెంట్ ఎలా చేస్తారు? అది కూడా సినిమా ఆపమని కోర్టులో ఏ ఆర్డర్ రాలేదు సార్. సినిమాను అటాచ్మెంట్ మాత్రమే చేయమని ఆర్డర్ వచ్చింది. అదే విషయము నేను యుఎఫ్ఓ కీబో వాళ్ళను రిక్వెస్ట్ చేశాము. మా లీగల్ టీము లీగల్గా కూడా నోటీస్ పంపించింది క్లియర్గా. సార్ ఇక్కడ సినిమా ఆపమని జడ్జి గారు ఏది ఇవ్వలేదు, ఓన్లీ ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయమన్నారు. ఆ అటాచ్మెంట్ కూడా ఎలా ఇచ్చారంటే శివాని శివాత్మిక శేఖర్ మూవీ అని అటాచ్ చేశారు. కానీ యుఎఫ్ఓ కీబో వాళ్ళు ఎక్కడైనా సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారు, కానీ శివాని శివాత్మికతో అగ్రిమెంట్ అయ్యారా? వాళ్ళకు నేను అగ్రిమెంట్ చేశాను కానీ నేను పేమెంట్ చేశాను, వాళ్ళు చేయలేదు కదా. పోనీ ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇంతమంది ఉన్నారు, ఎవరైనా శివాని శివాత్మికతో అగ్రిమెంట్ అయ్యారా, సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారా? అవును సార్, ఇప్పుడు అదే చేసాం. ఇప్పుడు శనివారం ఆగినప్పుడు శనివారం ఆదివారం ఆగింది, శనివారం ఆగింది, ఆదివారం ఆగింది, సోమవారం ఆదివారం ఆగింది. అదే సార్ సోమవారం కోర్టుకి వెళ్ళాం సార్. ముందే ఎందుకు ఆగింది నేను అదే అడుగుతున్నా కదా. నాకు తెలియకనే ఆర్డర్ ఎలా ఆర్డర్ సార్? మీరు అదే చెప్తున్న సినిమా ఆపమని ఆర్డర్ ఎక్కడ ఇవ్వలేదు సార్ కోర్టు. అదే ఎందుకు ఆపారనేదే నేను ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్. యుఎఫ్ఓ కీబో వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కేసెస్ వాళ్ళ సార్ వేసింది ఎవరు సరే సార్ ఒక్క నిమిషం. ఈ లీగాలిటీ గురించి అయితే నేను చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం చెప్పాను సార్. నేను ఎక్కడో ఉంటా, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను కాదు, నా లాంటి ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి చూసుకోలేడు. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు పేపర్ మీద బ్యానర్ మీద పేపర్ ఉంటే వాళ్ళ సమస్యలన్నీ వస్తాయని ఎవరు అనుకోలేదు. మేము కూడా అలానే అనుకున్నాం. దీని లీగాలిటీ ఏమన్నా ఉంటే మా లీగల్ టీమ్ రాజ్ సింగ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.